అది అంటే ఒకళ్ళు కష్టపడుతుంటే వాళ్ళని కష్టపడనియరు, వాళ్ళు కష్టపడరు అంతే, వాళ్ళ బతికే అంత. బంధుత్వం అనేది ప్రేమతో కాకుండా వాళ్ళ అవసరాలను బట్టి ఎదుటి వారి ఆస్తులు అంతస్తుల మీద నడుస్తుంది అనమాట. ఇక్కడ తేనె పూసిన కత్తి లాంటి వాళ్ళు అంటే డేంజర్ నా కొడుకులు ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రింకుల్ టాకీస్ అఫీషియల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనుషుల మధ్య, బంధాల మధ్య, వాళ్ళ రిలేషన్ మధ్య ఎలాంటి అంటే ఎలా ఉండాలి, వాళ్ళతో పాటు ఎలా మెదులుకోవాలి. అసలు మన ముందు బాగానే నటిస్తారు, ఎందుకంటే మన ముందు నువ్వే గొప్ప, నువ్వే అది అంటారు. తర్వాత వెళ్ళి ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళ ప్రవర్తన చెట్టెక్కించి కింద కాటు పెట్టే రకం అనమాట. సో మన మానవ జీవితం అనేది ప్రతి ఒక్క సంబంధం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తెలిసిన వాళ్ళతో, తెలియని వాళ్ళతో, అసలు కొంతమంది వివిధ రకాల వ్యక్తులతోని మన జీవితం అనేది ముడిపడి ఉంటుంది అనమాట. అలాంటిది ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు అన్ని సంబంధాల కన్నా గొప్పది రక్త సంబంధం. ఆ రక్త సంబంధం అనేది ఎలా ఏర్పడుతుందంటే ఒకే కడుపులో నుంచి రక్తం పంచుకొని పుడితే రక్త సంబంధం ఏర్పడదు. అక్కడ తన తోడు పుట్టిన వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, ఏదైనా బాధతో ఉన్నప్పుడు, ఏదైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి అండగా నిల్చున్నప్పుడు అక్కడ మీకు ఏదైతే రక్తం పంచుకొని పుట్టిన బంధం ఏదైతే ఉందో ఆ బంధానికి బలం అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే నాతో పాటు రక్తం పంచుకొని పుట్టినలే నా అన్న, నా తమ్ముడు అంటే సరిపోదన్నమాట. అక్క కానీ అన్న, తమ్ముడు ఎవరైనా సరే మన చుట్టూ 3 రకాల శత్రువులు ఉంటారనమాట. దాంట్లో మొదటిది ఏంటంటే బయట ఉన్న శత్రువులు. వాళ్ళు మనకు తెలియదు, మనం వాళ్ళకి తెలియదు, అసలు ఎవడో కూడా తెలియదు అసలు. కానీ మనం మీద నిఘా వేసి మనం ఈ శత్రుత్వం అనేది వాళ్ళకి అసలు ఏదో ఒక విధంగా, ఏదో చిన్న విషయంతో కానీ పెద్ద విషయంతో కానీ మన మీద టార్గెట్ వేసి ఉంచుతారు అనమాట. అది ఎలా అంటే ఇప్పుడు సమాజంలో ఒక 10 మంది ముందు నువ్వు గొప్పగా ఉన్నావంటే ఇంకా నీ మీద టార్గెట్ పెట్టి ఉంచడం ఇక వాళ్ళ పని. వాళ్ళకి వేరేదంటూ ఏం ఉండదు. ఇంకా వాళ్ళంటే కష్టపడే వాళ్ళని కష్టపడనియరు, వాళ్ళు కష్టపడరు. అది వాళ్ళ మనస్తత్వం అలా ఉంటుంది. కానీ మన చుట్టుపక్కల ఎవరైతే 2 వాళ్ళు 3 వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏంటంటే మన గురించి తెలుసుకుంటారు, మన రహస్యాలు తెలుసుకుంటారు, మన ఆస్తులు, మన వ్యక్తిగతం, మన అంతా తెలుసుకొని మొత్తం ఇవన్నీ పసిగట్టిన తర్వాత వాళ్ళకి అనుకూలమైన సమయంలో ఏం చేస్తారంటే వాళ్ళు మనకి వెన్నుపోటు పొడుస్తారు అనమాట. ఎట్లా అంటే మన దగ్గర ఇప్పుడు ఒక 10 రూపాయలు కనిపించినాయి అనుకో, ఆ 10 రూపాయలని ఇంకా మనం రెచ్చిపోయి వాళ్ళకే ఖర్చు పెట్టేటట్టు అంత రెచ్చగొడతారనమాట. అంటే ఆ టైంలో మనకు అర్థం కాదనమాట. మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అలాంటి వాళ్ళు ఎట్లా అంటే చాలా ఎక్స్పర్ట్లు ఉంటారు. వాళ్ళు ఒక రోడ్డు పైన మనం వెళ్తుంటే పడిపోయినప్పటికి ఎట్లా అంటే చుట్టుపక్కల ఎవరున్నా లేకపోయినా ఒక ముఖం తెలియనివాడు వచ్చి మనకి హెల్ప్ చేస్తాడనమాట. మనం పడ్డప్పుడు కానీ లేపడం కానీ ఏదో ఒకటి చేస్తాడు. కానీ ఎవడైతే మన మీద నిఘా వేసి ఉంచుతాడో మన వాళ్ళే, మన బంధువులే, మన బంధుత్వం ఎవరో కాదు, మన రిలేటివ్సే. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? ఎట్లా అంటే బయట ముఖం తెలియనివాడు వచ్చి మనకి సహాయం చేసినా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, మన బంధుత్వం అనే వాళ్ళు ఏం చేస్తారంటే దూరం నుంచి చేతులు కట్టుకొని చూస్తూ ఉంటారు. కానీ మనం అది ఎట్లా అంటే వాళ్ళు ఏదో మేము గొప్ప సాధించినాం అంటే వాళ్ళకి ఎట్లా అక్కడ కూడా అదే వాళ్ళకి అని అంటే ఇందాక చెప్పాను కదా నేను, అంటే వాళ్ళకి అనుకూలమైన టైం చూసే వాళ్ళు ఏం చేయాలో అట్లా నిర్ణయం తీసుకొని మరీ చేస్తారనమాట. వాళ్ళకి ఎందుకు ఏదో విధంగా హాని కలగాలనే చూస్తుంటారు వాళ్ళు ఎప్పుడైనా. అది వాళ్ళ పనంతా. అది అంటే ఒకళ్ళు కష్టపడుతుంటే వాళ్ళని కష్టపడనియరు, వాళ్ళు కష్టపడరు అంతే, వాళ్ళ బతికే అంత. అందుకే పెద్దలు చెప్తుండే, ఎలా అయితే పక్షులు నీరు లేని చెరువుని వదిలేసిపోతాయో మనిషి కూడా వాళ్ళ దగ్గర పైసలు ఉన్నప్పుడు మాత్రమే మన బంధుత్వాలు, మన స్నేహం అంతా కరెక్ట్ ఉంటుంది. మన దగ్గర ₹1 లేదనుకోండి, మన చేతిలో ఒక ₹10 లేదనుకోండి, వాళ్ళని ఎట్లా చూస్తారంటే అసలు వీడికి నాకు సంబంధం లేదు, వీడు ఎవడో వేరే పరాయోడు అన్నట్టు చూస్తారనమాట. సో ఈ రోజుల్లో జరిగేది అది మనం అనుభవిస్తూ ఉన్నాము, మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుత సమాజంలో అదే నడుస్తుంది. ఇంకా ఈ రోజుల్లో బంధుత్వం అనేది ప్రేమతో కాకుండా వాళ్ళ అవసరాలను బట్టి ఎదుటి వారి ఆస్తులు అంతస్తుల మీద నడుస్తుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అంటే వాడు ప్రేమతో కాకుండా వాని దగ్గర ఆస్తులు ఉంటేనే వానితో బంధుత్వం, లేదంటే లేదు. మన దగ్గర పైసా ఉంటేనే మనతో రిలేషన్, లేదంటే లేదు. వానికి విలువ ఉంటేనే మనతో స్నేహం, లేదంటే లేదు.
అలా ఉంది సమాజం, ప్రస్తుత సమాజం. అది జరుగుతుంది ఇప్పుడు సొసైటీలో అట్లా. సమాజం మనకి చాలా నేర్పుతుంది కానీ మనం పట్టించుకోము. ఏంటంటే ఎవరు మనకు శ్రేయోభిలాషలో, ఎవరు ముసుగు వేసుకున్న దొంగలు మన చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళని గమనించమని చెప్పేసి మనకి ప్రకృతి అనేది అప్పుడప్పుడు సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. కానీ మనం అవి పట్టించుకోము, అదేందో అన్నట్టు వదిలేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. సో అలాంటివి కొన్ని గమనిస్తూ ఉండాలి. మన జీవనం నడిపేయాలనుకుంటే ఇవన్నీ చూస్తూ ఉండాలి, మనం అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మన దగ్గర అధికారం ఉన్నప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరు భుజాలు తరుముకుంటూ మన దగ్గరకు వస్తాడు. పైసలు ఉంటేనే తప్ప, పైసలు లేకపోతే అసలు లెక్క చేయరు అనమాట. ఏదైనా అంతే, ప్రస్తుత సమాజంలో నడిచేది అది. మన కష్టాన్ని పంచుకోని వాడు మన సొంత రక్త సంబంధం అయినప్పటికీ కూడా వాడిని పరాయి వారిలాగా చూడడం కూడా తప్పులేదన్నమాట ప్రస్తుతం. ఇంకా కొంతమంది తేనె పూసిన కత్తిలా ఉంటారు మనతో. ఎట్లా అంటే వాడు మనతో తీయగా మాట్లాడతాడు, మన చెప్పింది వింటాడు, వాళ్ళు చెప్పింది మనం వినేటట్టు చేస్తాడు. ఎట్లా అంటే వాళ్ళు మన ఇద్దరి మధ్యలో ఒక సొంత అన్న తమ్ముళ్ళకు ఉన్నంత బాండింగ్ కూడా క్రియేట్ చేస్తాడు అనమాట. వాడు ఏది చెప్పినా మనం చేస్తాము. వాడు మాట్లాడే మాటలకు ఎట్లుంటుంది అంటే, మన దగ్గర ఉన్న సపోజ్ ఒక 100 రూపాయలు ఉంటే కూడా ఆ 100 రూపాయలు వానితో వాని కోసమే ఖర్చు పెట్టేలాగా మాట్లాడుతాడు. అంటే వాడు మాత్రం తీయడు 1 రూపాయి కూడా. వాడు ఎట్లా అంటే తర్వాత ఏం చేస్తాడు, మనతోని మన రహస్యాలు, మన సీక్రెట్స్, మన ఏంది ఆస్తులు అంతస్తులు, ఎక్కడైతే మన వీక్ పాయింట్ ఉందో, మన బలహీనత ఎక్కడైతే ఉందో అది వాడు పట్టుకుంటాడు అనమాట. అది పసిగట్టి వాడు ఏం చేస్తాడు, వానికి అనుకూలమైన సమయం అన్నప్పుడు ఏం చేస్తాడంటే వాడు ఇంకా అక్కడికి వెన్నుపోటు పొడి చేస్తాడు అక్కడికి. అందుకే తేనె పూసిన కత్తి లాంటి వాడు. అలాంటి వాళ్ళు అస్సలు నమ్మొద్దు మనం ఈ సమాజంలో. మనం ముందు బాగానే తీయగా మాట్లాడుతాడు, తర్వాత ఏం చేస్తాడంటే వెనకాల ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన నేను, చెట్టు పైకి ఎక్కిస్తాడు మనల్ని, రెచ్చగొట్టి పైకి ఎక్కించిన తర్వాత వాడు కింద కాటు పెట్టే రకం అనమాట. అలాంటి వాళ్ళు ఉంటారు. తేనె పూసిన కత్తి లాంటి వాళ్ళు అంటే డేంజర్ నా కొడుకులు ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కొంతమంది ఎట్లా అంటే అసూయపరులు ఉంటారు అనమాట. మనము సొంత కష్టార్జితంతో మనం విజయాన్ని సాధించినప్పటికి కూడా ఎదుటి వాడికి ఎలా ఉంటుందంటే, వాడు వృధా చేసిన కష్టాన్ని మనం వానికి గుర్తు చేసినట్టు భావించి వాడు ఏం చేస్తాడంటే, మనం కష్టార్జితంతో సాధించిన విజయం అనేది వాడు ఎట్లా చూస్తాడంటే చులకనలాగా చూస్తాడు. అంటే వాడు ఏం చేస్తాడంటే మన కష్టాన్ని పక్కన పెట్టేసి అది ఒక అదృష్టంలాగా భావిస్తాడు. అంటే వీడు కష్టపడితే కాదు, వానికి ఏదో అదృష్టం బట్టి వచ్చింది అనేది చేస్తాడనమాట. అండ్ ఏంటంటే వాడు కష్టం చేయడు, చేసేవానికి విలువనియ్యడు, చేయనియ్యడు. అదనమాట మనస్తత్వమే అది. ఎవరు ఎంత అవమానించినా కూడా, ఎవరు ఎంత తక్కువ చూసినా కూడా మనం అలాంటి వాళ్ళకి మనం ఇవ్వాల్సిన ఒక గొప్ప బహుమతి ఏంటంటే అది మన విజయమే. సో ఈ బంధుత్వాలు ఎట్లా అంటే, ఈరోజు రేపు అసలు ఈ మనిషి జీవితం అనేది చాలా డెలికేట్. వాళ్ళ మైండ్ సెట్ కానీ ఏది కానీ. ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఎవరైనా ఇన్ కేస్ మన దగ్గర ఏదన్నా మన కష్టార్జితం కానీ ఏదైనా మనం కష్టపడి సంపాదించింది ఏదైనా ఉంటే అది మనకి ఎట్లా ఉండాలంటే, పక్కనోడు మనల్ని చూసి నేర్చుకొని వాడు కూడా కష్టపడి సంపాదించుకునేటట్టు ఉండాలి తప్ప, అందం, ఆస్తి, పైసా అన్నీ ఉన్నాయని చెప్పేసి అహంకారం అస్సలు చూపించదు ఎవరికైనా. ఎందుకంటే రాత్రంతా ఎర్రగా విరబూసిన పువ్వుకే తెలియదంట పొద్దున వాటి ప్రయాణం గుడిలో దేవుని పూజకు, లేదంటే పాడ మీద కాటుకో అని చెప్పేసి. ఏదైనా అంతే, మనిషి జీవితం కూడా అంతే. మన దగ్గర ఉంది అని చెప్పేసి ఎగిసి పడద్దు అనమాట. ఉంది అని చెప్పేసి పక్కన వాళ్ళకి వీడి దగ్గర ఇంత ఉందా అని తెలిసేలా చేయొద్దు. ఎట్లా అంటే ఇప్పుడు నీ దగ్గర ఉంది, ఒకవేళ వాళ్ళ కళ్ళ కనపడినా కూడా వీడిని చూసి నేను కూడా ఇట్లా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఇట్లా కష్టపడి ఇన్ని సంపాదించాలి, ఇన్ని చేయాలని చెప్పేసి తాట రావాలి వాడికి. తప్ప మనకి ఎట్లా అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు చూపి మంచితనం గురించి నువ్వు చెప్తావు, ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పేసి. వాడు నెగిటివ్గా ఆలోచించి నువ్వు ఏదైతే వానికి ఇది చెయ్యి అని చెప్తున్నావు అది నెక్స్ట్ టైం నిన్ను చేయకుండా ఆపేస్తాడు. వాడు చేయడు, నేను చేయకుండా ఆపేస్తాడు. అలాంటి మనుషులు ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏ టైంలో ఏం చేస్తారో తెలియదు అనమాట. సో మనకు ఉన్నది ఒకే ఒక జీవితం కాబట్టి ఉన్నన్ని రోజులైనా అందరితో కలిసి ఉండాలని ఒక లక్ష్యంతో ముందుకు నడవాలి మనం. తప్ప ఇంకా వేరే ఎలాంటి థాట్స్ మన మైండ్లో పెట్టుకోవద్దు. పెట్టుకున్నా ఏంటంటే అవి ఒక టైంలో ఏం చేస్తాయంటే మనకే దెబ్బతీస్తాయి అనమాట. సో అన్ని చూసుకుంటూ మెదులుకోవాలన్నమాట. ఉన్న సమాజంలో ఎట్లా ఉందంటే ఒకడు ఎదుగుతున్నంటే వాడిని ఎదగనియరు. ఇంకా ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తున్నంటే వాడిని ఏదో ఒకటి చేసి వాడిని అడ్డం పడడం కానీ
వాడు చేసేటోడిని ఆపడం కానీ, సరే వీడు చేస్తుండు కదా వాడితో పాటు నేను కూడా చేస్తా, నేను కూడా కష్టపడి వాడు చేసినాడు నేను కూడా చేస్తా అని కాదు. ఇప్పుడు ఎవడైతే చేస్తున్నాడో వానికి అడ్డం పడతారు అనమాట, వాడిని చేయనీయకుండా. వీడు చేయడు వాడిని చేయడేయడు అనమాట. సో నేను చెప్పింది ఏదైతే ఏదో అట్లా చెప్పాలనిపించింది, నాకు కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ కొన్ని చేసిన కాబట్టి ఏదో కొన్ని చెప్పాలనిపించింది ఈ టాపిక్. అసలు ఫస్ట్ ఈ టాపిక్తో నేను స్టార్ట్ చేశాను. సో ఇవి ఎవరినో సొంతంగా నేను వ్యక్తిగతంగా ఒకరిని టార్గెట్ చేసి వీళ్ళ గురించే చేసిన వీడియో అయితే కాదు, అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి చేసిన వీడియో మాత్రమే ఇది. జస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను, కంపల్సరీ చేద్దామనేది ఇవన్నీ చేస్తున్నా. బట్ ఏంటంటే ఒకరిని ఉద్దేశించి ఒకరిని మైండ్లో పెట్టుకొని ఇది వాళ్ళ గురించే చేసిన వీడియో మాత్రం కాదు. ఇది ఎట్లా అంటే అందరికీ తెలవాలని చెప్పి చేసిన వీడియో మాత్రమే, మరీ చెప్తున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.